రామ్ రామ్ శరార్థి దండాలు అందరికీ ఎట్లున్నారు మస్తు ఉన్నారు కదా మరి ముందుగా వెల్కమ్ టు తెలంగాణ జానపదం మరి ఇలా తెలంగాణ జానపదంలా తీస్ మార్కాన్గా మళ్ళొక ముచ్చటతో నచ్చిన ఏంటంటే మరి ఒగ్గు కళాకారులకు వాళ్ళు పాటలు వాడేది చూస్తారు వాళ్ళు ఆటలు ఆడేది చూస్తారు కానీ దాని వెనుక కూడా ఏదో మతలబు ఉంటుంది కదా ఆ మతలబు ఏందని తెలుసుకోవాలంటే ఇలా మన స్టూడియోలకు ఇద్దరు ముఖ్యమైన మనుషులను పట్టుకొచ్చిన అట్లనే మన డాక్టర్ రాగుల సారయ్య కాకని కూడా పట్టుకొచ్చిన మరి మొదలైతే రాగుల సారయ్య కాకకైతే ముచ్చట మీకు తెలుసు మరి ఇంకొక ఇద్దరు ముచ్చట ఏంటంటే డోలు తాళాల సప్పులు మనకి ఎవరు కొడతారు ఎట్లా కొడతారు అవి దేంతో తయారైతే ముచ్చట చెప్పనీకి మరి ఇద్దరు కళాకారులు వచ్చారు అట్లనే సారయ్య కాక కూడా వచ్చారు నమస్తే బాబు నమస్తే అన్న నమస్తే అన్న ఎక్కడికి వెళ్ళి వచ్చారన్న మాది సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం లద్నూర్ మా గ్రామం అక్కడి నుంచి వచ్చినాం. ఏం పేరు? బాలయ్య. బాలయ్య అన్న మీ పేరేనా? నా పేరు అజయ్ కుమార్ అన్న. అన్న మాది కూడా లద్నూర్ గ్రామం. ఓకే మీరు అందరూ ఒకటే ఊరు అన్న? ఓకే ఎన్నేళ్ళ సంది ఈ డోలు కొడతా అంటే మీరు? నేను కొట్టబట్టి 15 సంవత్సరాలు అవుతుంది. 15 సంవత్సరాలు అవుతుంది. అంటే మీరు నేర్చుకున్నారా ముందు లేకుంటే? నేర్చుకున్నప్పుడు మాకు పెద్దలు ఉన్నారు, పెద్దలతోటి వాళ్ళు ఇంకా పోయి అది మెల్లమెల్ల నేర్చుకున్నాం డోలు. నేర్చుకున్నారా? నేర్చుకుని అంటే ఇప్పుడు ముందు తర మీ నాన్న వాళ్ళు అందరూ వాళ్ళు కూడా చేస్తున్నా? మా నాన్న వాళ్ళు దగ్గర తక్కువ చేసేది, నేను మా వాళ్ళు ఉంటే వాళ్ళు ఎంబడి పోయేది అప్పుడప్పుడు. తర్వాత మా పెద్ద మనిషి వచ్చాడు సార్ ఆయన ఎంబడి పోయినాం, పోయి ఆ డోలు నేర్చుకున్నాం. సారే కాక ఏడుంటే అలా సప్పుడు గట్టిగా ఉంటుంది, అందులో మీ సప్పుడు పెద్దగా వినాలంటే మరి మా ఊళ్ళోకి ఒక్కసారి సప్పుడు వినిపించాలా? సరే కాక ఒక్కసారి ఒక మాట బాబా సప్పుడు చెవులు గిల్లు అంటున్నాయి. మాకేడ చెవులు దేవుడు దిగేస్తటే కొడుతురు కదా మీరు. దేంతో తయారవుతుంది అసలు ఇది? మేకతోలుతో తుప్పుడు అందుకని కొంచెం ఉన్నది, బోరు ఉంటుంది, కొంచెం ఉంటుందా? మొత్తం పోదు. ఎట్లా దీన్ని ఎట్లా తయారు చేస్తారు అసలు? ఇది మాకేం వచ్చినప్పుడు మన తోలు తెచ్చుకుంటాం, తోలు తెచ్చి నానబెడతాం, నానబెట్టి బిల్లడితో సాగు చేస్తాం. అరే కాక చెప్పినట్టు నానబెట్టి దాన్ని తీస్తారన్నట్టు. ఇస్తాం ఇట్లా అంటే మొత్తం తెల్లగా అంటే మీరే చేసుకుంటారు? ఇది నేను మూసుకుంటాం. ఇదంతా మీరే చేసుకుంటారు? ఇదంతా కట్టడము చేయడము ఇదంతా కూడా అంతా నేను చేసుకుంటాం. అన్నా అజయ్ అన్న మరి నీ తాళం ఉన్నది మొత్తం, నీ సప్పుడు హైలైట్ అనిపిస్తుంది నాకైతే. సప్పుడు ఒకసారి సప్పుడు వినిపి. అంటే తాళమైనా డోలు కూడా కొడతారా? డోలు కూడా కొడతాం అన్న. 2 డోలు కొడతారు. ఏం చేస్తావు అసలు? అంటే ఇదేనా వృత్తి లేకపోతే ఇంకేమైనా చేస్తారా? లేదన్నా మన స్టడీ అయిపోయింది. స్టడీ ఎక్కడ? ఇది నేను డిగ్రీ ఫైనల్ ఇయర్ అయిపోయిందన్న. ఎక్కడ? మీ ఊర్లోనే? ఇక్కడే అన్న, సిటీ నాది. సిటీ హైదరాబాద్. ఎందుకు ఈ దానికి రావాలని ఎందుకు అనిపించింది? అంటే కుల వృత్తి డాడీ వాళ్ళు మా మామ వాళ్ళు ఇది ఫీల్డ్ చేసేవాళ్ళు. మనం కూడా నేర్చుకుందాం కళ, ఎందుకు పోనిసుకోవాలని మేము కూడా వాళ్ళతో వెళ్ళి అప్పుడు మనం కూడా చేస్తాం అన్నట్టు. ఎట్లా అంటే మీరు కొట్టే డోలు సప్పుళ్లకు తాళాలకు వాళ్ళకు సిగాలు అయితే ఇట్లా వచ్చేస్తాయి, ఇక వస్తాయా? సరే మరి మా చూస్తున్న మా ప్రేక్షకులు మరి సారే కాక ఒక గానా అందుకున్నానంటే మా ప్రేక్షకులు ఊగిపోవాలి ఇట్లా. గంగరేడు ఎట్టు నీది ఘనమైన పూజలాట, రాబియ గిర్రలాట, నీ తాటి మాకులాట, రాబియ గిర్రలాట, నీ తాటి మాకులాట, బతుకమ్మ పండగారా నీ మారి ఆటల దాయకే తోడు. ఎగేటోళ్ళు ఎగబట్టే మగడి తరాలు కాబట్టి
ఇగనంద మేలుకోవయ్యో నా స్వామి మల్లన్న అరే ఇగనంద ఎలుకోవయ్యో శివనల్లి మల్లన్న అబ్బా 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 నీ పాటకు నీ ఊపుకు నాకు దమ్ముకొచ్చిందబ్బా బాలనా మరి ఈ తీరు అంటున్నావు కదా ఇది మీ వృత్తి నాకైతే దమ్ముకొస్తుంది మా వృత్తి మా వృత్తి ఇది మా పని ఇది అచ్చా మీరు ఎన్ని సంది చేస్తారు ఇది నేను చెప్పాను 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఇదేనా మనకి వ్యవసాయం ఇట్లా వ్యవసాయం ఉన్నది కొద్దిగా ఉన్నది వ్యవసాయం ఉన్నది అక్కడ చూసుకుంటారు మా వాళ్ళు ఉన్నారు సరే కాక మరి పాట తగ్గట్టు బాగానే అందిస్తున్నారు మరి పూజ దగ్గర అందిస్తారా ఎప్పటికీగా కంటిన్యూగా 20 ఏళ్ళు 22 25 ఏళ్ళ నుంచి వస్తుండు 25 ఏళ్ళ సంది 25 ఏళ్ళ నుంచి బాబాయ్ దగ్గర కదా నీకు? నాకు బాగా బామ్మర్ది అయితే. ఓ, బాబాయ్, బామ్మర్ది అయితే. అంతా అంటే మీ అంతా ఒక దగ్గర ఒకటే కుటుంబం సంబంధించిన వాళ్ళం అనుకోరాదు మరి ఈ డోలు లేకుండా పూజ లేదు లేదు మొత్తం ఇక మనకు అది చేయొచ్చు కానీ ఇది లేని దేవుడు దిగిరాడు దేవుడు మెచ్చాడు ఎవరికన్నా భారతీయాలన్నా ఎవరికన్నా దేవుడు రావాలన్నా ఈ డోలు ఆ తాళం రెండు కొడితేనే గానీ ఆ దేవుడు వస్తుంది ముందట పాట పాడాలన్నా ఆ ఎగురాలన్నా ఆట ఆడాలన్నా ఈ డోలు తాళం పడితేనే మనకి ఏమన్నా జోస్ వస్తుంది మామూలుగా చూసి వేరే లెక్కలు ఉన్నాయి కదా కదా అజయనా మరి నువ్వు తాళలేదు ఒకసారి తోని ఒకసారి డోలు అనేది నాకైతే అనిపిస్తున్నది కొడతామన్నా అట్లా చాలా ఒకసారి డోలు ఇచ్చేసేయండి మరి అజయనకు బాబు ఎల్లమ్మ పాట అందుకుంటే ఎల్లమ్మ తల్లి గల్ల 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 ఎగురు కూడా కిందికి రావాలి అరే ఎల్లు ఎల్లవే ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ నువ్వు వెళ్ళి చూడవే ఎల్లమ్మ ఓ ఎల్లమ్మ ఎల్లు ఎల్లవ తల్లి ఎల్లమ్మ నువ్వు ఎల్లి చూడవే మాత ఎల్లమ్మ బాబుల వట్టే ఎల్లమ్మ తల్లి నడి కట్టు కట్టడవే అరే చెరి పోతుల వట్టి ఎల్లమ్మ తల్లి చందిరాల చేసిందే ఎల్లమ్మ అరే కొడుకు పెట్టిన బాధలకు ఎల్లమ్మ నువ్వు కోరినావు మాతవాడ ఎల్లమ్మ ఈ మురికిలందరోనా ఎల్లమ్మ నీవు ఎన్నాళ్ళు ఉండవమ్మా ఎల్లమ్మ అందరు కొడితేనే అందరు కొడితేనే శివసత్తులు శ్రీగాలుగుతారు వాళ్ళు ఆడతారు వాళ్ళు పాడతారు సరే అన్న డిగ్రీ చదివినావు అంటున్నావు ఈ వృత్తిని ఎంచుకోవాలి ఎందుకు అనిపించింది ఇక డాడీ వాళ్ళతో అప్పుడప్పుడు వెళ్ళేది కానీ డాడీ మామ వాళ్ళతో వెళ్ళేది నేను ఇక చిన్న కానీ అట్లా అలవాటు అయ్యి ఇంకా నేను కూడా నేర్చుకోవాలి ఎందుకు పొడగొట్టాలి కాలని మనం మా డాడీ వాళ్ళు మామ వాళ్ళు చేసేది కాబట్టి నేను కూడా వెళ్దామని వెళ్ళి నేర్చుకున్నారు అంటే మామూలుగా మీ దోస్తులు ఎట్లా అడిగారు అరే మామ ఇట్లా కొడుతున్నావు ఉంటారు కదా కొంచెం దోస్తులు అడుగుతారు కామన్ దోస్తు వాళ్ళ ఇంట్లో కూడా మనం మా బోనాలు కూడా తీస్తుంటారు వాళ్ళు కూడా వాళ్ళ ఇంట్లో వెళ్ళి కూడా మేము కూడా డోలు కొడుతాం అట్లా ఇప్పుడు ఎట్లా అనిపిస్తుంది మరి మీ మామతోని ఇట్లా ఉండడం ఎట్లా అనిపిస్తుంది మా మామతో అయితే ఇప్పటి వరకు ఇంత మంచిగా ఉన్నావు నువ్వు పాటలు నేర్చుకున్నావా మనకు అంతే కోరస్ అందిస్తాం కోరస్ అందిస్తాం అనుకున్నట్లయితే నిజంగా ఆ ఉడుగులు అందుకోవాలంటే బాగా కష్టం అవుతుంది కోరస్ మంచి మనం ముందుకు వెళ్ళలేదు ఎందుకంటే అందరం ముందుకు వెళ్తే డోలు కూడా సరే కానీ మీ అందరి దగ్గర ఎండి బిల్లలు కనిపిస్తాయి అవి ఏంది ఎల్లమ్మది దేవుడు ఈ ఎల్లమ్మ తల్లిది ఈ రుద్రాక్ష ఎల్లమ్మ ఈ వెండిదా మొత్తము ఎండిది అచ్చా ఎల్లమ్మ తల్లి అంటే ఖచ్చితంగా వేసుకోవాలనా గురువు ఉంటాడు మాకు గురువే కట్టాడు అచ్చా ఈయన కట్టి మీ గురువు అంటే గురువులు శిష్యులు అట్లుంటారా గురువు శిష్యుల మధ్యలో ఉంటది దీన్ని లింగంకాయ అంటారు బాబు దగ్గర ఉంది లింగంకాయ అంటారు అయితే నాకు మా గురువు ధర్మయ్య ఆయన ద్వారా నేను గురువుగా స్వీకరించిన ఆ తర్వాత నేను మా పిల్లలకు నేర్పిన పిల్లలకు తీసుకొచ్చిన నేనే వాళ్ళకి గవ్వగట్టి గవ్వగట్టి లింగకాయ వేసుకుంటేనే దీనికి అరువులు అన్నట్టు దీనికి చేస్తే ఈ పని చేస్తేనే మోక్షం అంటే ఖచ్చితంగా ఆచారం అది ఆచారం ఇప్పుడు అది లేకుంటే ముట్టద్దుగా ముట్టుకోదు పలక ముట్టుకోరు పలక పటం కొట్టుతుంది చూడు దేవుడికి వేసే పటం పటం కొట్టం ఇప్పుడు మీ మెడలో మల్లయ్య దేవుడు మల్లన్న ఇద్దరు భార్యలు ఇద్దరు భార్యల ముద్రత మల్లన్న మరి అజయ్ అన్న చదువుకున్నావు మరి పెళ్ళి అయిందా పెళ్ళి అయింది ఎంతమంది పిల్లలు అరే జల్దీ పెళ్లి చేసుకున్నావు మరి చిన్న వయసు సరే మరి నీ పిల్లలకు కూడా నేర్పుతావా ఇట్లా
ఇక వాళ్ళ ఇంట్రెస్ట్ అన్న వాళ్ళ ఇంట్రెస్ట్ ఎందుకంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే సారే కాక అనుకున్నట్టు ఇప్పుడు ఈ తరం మారుతున్న కొద్ది ట్రెండ్ కూడా మారుతుంది కదా అట్లా మారే టైప్లా అనుకుంటున్నాం. వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి మనం ఖచ్చితంగా ఇప్పుడు సీజన్ ఉన్నప్పుడే ఇది అనుకో. తర్వాత ఇక తర్వాత మనం చదువుకున్నాం కాబట్టి నేను మామూలుగా జాబ్ చేసుకుంటాం. జాబ్ చేసుకుంటారు. జాబ్తో పాటు అంటే ఇది కుల వృత్తిని మనం కాపాడుకునే ఉద్దేశంతో మీరు ముంగడ చేసుకుంటాం. మరి సారే కాకతో మరి మీరు బాగానే చేస్తారు. సారే కాక ఒక్క పాట అందుకో రాదే కదా మనం మల్లన్నదా ఎల్లమ్మదా? ఏ నా కోరిక కంటే మీ కోరిక, ఎందుకంటే మీరు ఎట్లా వాడతారో అది మాకు తెలియదు. ఎల్లమ్మదైనా వాడతాము, సమ్మక్క మల్లన్నది వాడు. సమ్మక్క సార కదా వాడు. వాడతాం. అరే సమ్మక్క సార కదా వాడు. అరే రే వరంగల్లు జిల్లా లోపల సమ్మక్క తల్లి, వరంగల్లు జిల్లా లోపల సమ్మక్క తల్లి, అరే తాడువాయి మండలాన సారక్క తల్లి, చిలకల గట్టు నీది చిన్ని మేడారమమ్మ, హంసల గట్టు నీది ఆది మేడారమమ్మ. అరే చాల్ శిపురుముల్ల సీరల మాత సమ్మక్క తల్లి, ఇంతముల్ల రవికెల మాత సారక్క తల్లి, కోయరాజుల బిడ్డలని కొండ పైన నిలిపినారు, బెల్లద బంగారము నీకెత్తుకోని వస్తారమ్మ. అరే చాల్ జంపన్న వాగులోన సమ్మక్క తల్లి, హరితాన వారంగానే సారక్క తల్లి, సింగులు ఎల్లాడే మాట సారక్క తల్లి, బిడ్డ సారలమ్మ జలబిడ్డ నాగులమ్మ, అల్లుడ గోవిందరాజు అల్లుడ కొండాయి నీకు. అరే చాల్ నవిలినార చెట్టు నీదే సమ్మక్క తల్లి, ఎంత ముల్ల రవికెల మాట సారక్క తల్లి, కుంకుమ భరణీలు వేసినావు సారక్క తల్లి, కోయరాజుల బిడ్డవాణి సమ్మక్క తల్లి, కొండపైన కూర్చున్నావే సారక్క తల్లి. సమ్మక్క సారక్క రాజన్న వెమ్లాడ రాజన్న మీద వెమ్లాడ రాజన్న, కొమరేలి మల్లన్న, ఎల్లమ్మ, బీరప్ప, ఇంకా ఇంకా ఏ దేవుళ్ళకి వాడతారే? అన్ని పెద్దమ్మాయి కానీ మా అమ్మవార్ల ఏవైనా పోషమ్మది కానీ, ఉప్పలమ్మది కానీ, మన వెమ్లాడ రాజన్నది కానీ, చెరుగట్టు లింగస్వామిది కానీ, ఇవన్నీ అన్ని ప్రతి వాళ్ళు ఒకరు తిరుపతి వెంకటేశ్వర స్వామి పేరు వాడు అంటారు, కొందరు ఆంజనేయ స్వామి పేరు. అంటే మీకు నాకు ఒక డౌట్ సారే కాక, అంటే నోటు ఉడుగులు ఉంటాయా నీకు? ఉంటాయి ఉంటాయి అంటే అమ్మ పెద్ద ఉంది మరి అంత కథ అంతా ఉంటాయి. ప్రతి ఒక్కటి గుర్తే ఉంటాయి. ఒకరు 100 రూపాయలు ఇస్తారు లేదా 10 రూపాయలు ఇస్తారు, ఇచ్చుకో మా స్వామి గీనే నాకు అభిమానం, ఆ స్వామి పేరు వాడని ఇస్తారు. వాడేస్తారు ఏంటంటే కలగలుగుతారా లేకుంటే మళ్ళా అట్లనే పాడతారు? వేరే వేరే రకంగా పాడతాము, వేరే స్టైల్లో కూడా పాడతాము, లేదా దాంట్లోనే కూడా కంటిన్యూ పాడుకుంటూ వాడుకుంటుంది. మీరు మాట్లాడితే నాకు, మీరు పాటలు పాడితే నాకు చెమటలు వస్తానే, వాళ్ళ చెమటలు వస్తున్నాయి. సరే మరి బాలే కాక అజయ్ అన్న ఇంకొక ముచ్చట అడుగుదాం అనుకుంటున్నా. ఇప్పుడు మరి ఈ తర్వాతతో నడుస్తున్నారు కదా, మరి సారాయితో ఎట్లా అనిపిస్తున్నది? ఈ కళని తీసుకుపోతురు, ఈ డోలు, ఈ తాళము, మీరు కూడా డోలు కొడుతురు, మరి మీకు ఎట్లా అనిపిస్తున్నది? మాకు ఎప్పుడు పెద్ద సైడే పోతా ఉంటాం, మాకు మంచిగా అనిపిస్తుంది. మంచిగా అనిపిస్తుంది. మరి దేవుడి సేవలు చేసుకున్నట్టు చేస్తాం, నేను దేవుడి సేవ చేస్తాను. దేవుడి సేవ చేసుకున్నట్టే అదృశ్యమే కదా, అది నేను అంటున్నది అదృశ్యం. కాబట్టి మీకు ఎట్లా అనిపిస్తున్నది అంటే ఇప్పుడు ఇంట్లో మీ ఇంట్లో కూడా ఉంటారు కదా, మరి తిరుగు చేయు అని అంటారు వాళ్ళు కూడా. వాళ్ళు కాక నాకు అడుగుడు మర్చిపోయాడు. నాకు కొడుకులు అనకపోతారు ఇద్దరు. ఎంతమంది కొడుకులు నీకు? 2 కొడుకులు ఒక బిడ్డ. 2 కొడుకులు ఒక బిడ్డ. ఏం చేస్తారు? చదువుకున్నాడు, పెద్ద ఆయన, చిన్న చదువుకున్నాడు, ఇళ్ళకి వస్తాడు, డోలు కొడతాడు. అంటే అంతా గ్యాంగ్ అన్నట్టుగా నేర్చుకోవాలని వస్తున్నాడు. అరే బా సూపర్. సరే కాక నాకు ఒక ముచ్చట అడుగుదామని, ఎందుకు మీ దాంట్లో ఆడోళ్ళు పాడతారు ఇట్లాంటి పాటలు? ఆడోళ్ళు పాడతారా? పాడతారు కానీ తీసుకురాము. ఎందుకు అంటే మేము ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంటాం, లేడీస్కు ప్రాబ్లాలు ఎక్కువ ఉంటాయి. వాళ్ళు బట్టలు స్నానాలు చేసుకోవాలన్నా, బట్టలు మార్చుకోవాలన్నా, వచ్చి మాతో కొట్టాలన్నా కూడా కొంచెం కష్టం. ఎవరెవరో వాళ్ళకైతే పాటలు వస్తాయి 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 పాడతారు. ఇంట్లో పాడతారా? పాడతారు. అదే ఆయతో పాడతారా? పాడతారా? నిమ్మలంగా నిమ్మలంగా పాడతారట. పాడతారు కానీ తీసుకెళ్ళాం కానీ వాళ్ళ ఉన్న పాట వాళ్ళు నాకు గుర్తున్నాయి, మీకు చెప్తారు, మీరు అనుకునే ఇద్దరు చెప్పుకొని పాడతారు. రైట్. మరి చివరిగా మా తెలంగాణ జానపదంలో ఒక్క పాట అందుకుంటే మనం ఇక వాళ్ళకు బై బై టాటా చెప్పేద్దాం. ఇక చలో ఎట్లా ఉండాలంటే దెబ్బ దిగి రావాలి. శివుని పేరు మీద వాడతా, శివుని పేరు మీద స్లో మోషన్ మంచిగా చాలా మా నీట్గా. ఉయ్యాలో 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 యమలాడ రాజన్నకే ఉయ్యాలో, మంగళ హారతితో
ఉయ్యాలో రాజన్న పూజలాట ఉయ్యాలో గుండములు మురిగితే గండాలు పోయేను గండ దీపములోన నూనె ఓసేము అరే దయగల్ల దేవుడాట రాజన్న దయతోటి పోతునాట రాజన్న అన్నలందరూ కూడి అరకారుతున్నంగా అరకతో సక్కాని సాలయ్యినాడు అక్కలందరూ కూడి విత్తనాలయ్యంగా చిన్న చిన్న మొక్కల్ల శివుడైనాడు అరే పువ్వుల పిందెల్లో ఉయ్యాలో రాజన్న ఉన్నాడే ఉయ్యాలో పండిన పంటల్లో ఉయ్యాలో మా దేవుడైనాడే ఉయ్యాలో నడుము నడుము వంటి నాట్లు వేయంగా నాటుతో రాజన్న నాటుకున్నాడు అరే కట్టెలు గొట్టంగా రాజన్న కళ్ళల్లో మెరిసిండే రాజన్న అరే పరుగులు దొక్కంగా రాజన్న అడుగులు కలిపిండే రాజన్న రాజులు గలవంగ రాజన్నవైనావు భక్త కోటికి నీవు దైవమైనావు నీ పేరు గలవంగ నీ రూపు గలవంగ శరణంత మా తండ్రి వరములనిచ్చేవు అరే దయగల్ల దేవుడాట రాజన్న దయతోటి రోచునాట రాజన్న ఆ దయగల్ల దేవుడాట రాజన్న దయతోటి బ్రోతునాట రాజన్న అరే ఉయ్యాలో 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 యములాడ రాజన్నకే ఉయ్యాలో అరే మంగళ హారతితో ఉయ్యాలో రాజన్న పూజలాట ఉయ్యాలో నవం భారతి మారుకొండ మైలాలింగ మరహరా కోడి బా సింపల్ వస్తున్నాయి మీరు ఇంకా నాకైతే అరే అడుగుడు మరిచిన ఒక్క నిమిట్ వల్ల సరే కాక నాకు ఒక్క కోరిక అయితే ఉన్నది చెప్పు ఏంటంటే మల్లయ్య స్వామిని నువ్వు ఎట్లా లేపుతావో నాకు వినాలని ఉన్నది ఎందుకంటే మల్లయ్య స్వామిని అందరు కూడా ఒగ్గు డోళ్లతో లేపుతారని చెప్పేసి ఒక పేరు ఉన్నది ప్రతిరోజు కొమరవెల్లిలో కానీ ఐలవెల్లిలో కానీ శ్రీశైలంలో కానీ గట్టు మల్లన్న కానీ ఓజల మల్లన్న కానీ పెద్దపురం మల్లన్న కానీ ప్రతి గుడి దగ్గర ఉదయం మబ్బులో 4 గంటలకు లేచి ఆ దేవుణ్ణి మేలుకొల్పుతుంటారు మేము పటమేసి కళ్యాణం చేసిన తర్వాత పటమేసి పటములో తలబండ రేపించి గుడిలో పంపించే ముందు మేము కూడా అది ఏ టైం అన్న కళ్యాణం కానీ కళ్యాణం అయిపోయినాక తప్పకుండా సాగనంపుతో గుళ్ళకు తోలేటప్పుడు ఈ విధానంగా భారతిస్తున్నాం ఒక్కసారి శివశివరీల కంట చిత్తగించయాలాయ పూజలకు యాలాయే పువ్వుల మేలుకో మల్లన్న గావులకు యాలాయ గడియల్ల మేలుకో మల్లేశా ఎర్ర గొర్రెల పాలు ఏడక బోనాలు నల్ల గొర్రెల పాలు నీకు నడిజాము చావలు మల్లన్న రావయ్య రావయ్య రడవేలి రాజుల్లో నిన్ను రమ్మని పిలిచేటి అల్ల భగవంతుడా ఒట్టిదే బండారు ఓనుమాల పేరు పచ్చిదే బండారు నీకు పాపలావరణాలు మల్లన్న గుండు మీద గుండు సుతిమాను గుండున కూర్చొని ఎవరెవరి భక్తిగా అంటున్నావు గురులింగా కుండల్ల బోనాలు కొండల్ల నీ పూజ కోనేట్ల తానాలు నిన్ను తెలిసి అల్లాయ మేలుకో మల్లన్నా నీ సాటి భక్తులు నీ రాకకై ఎదురు చూస్తున్నారు కుండల్ల బోనాలు వండడం ఆరగించి పోవు మల్లేశా రావయ్య రావయ్య మల్లయ్యో రణవేరు నాదుల్ల స్వామి పూజలు అయ్యంగా పుణ్యము దక్కాల మల్లయ్యో సేవలు అయ్యంగా చెమటలు గురువార మల్లన్నా హౌర వీర శంభుని కుమార్ శర్మవన
నాకైతే నిజంగా చెప్తున్నా అరికాళ్ళకెళ్ళి ఇట్లా వచ్చేసింది ఏదో అనిపించింది కానీ వాళ్ళనే దేవుడు మస్తు కృప ఉన్నది మీ మీద అయితే తప్పకుండా నిజంగా సరే కాక నీ సేవలు అమోఘం మీ సేవలు అయితే ఇంకా అమోఘం ఎందుకంటే ఈయన పాటకు మీరు చెత్తగట్టుడు అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే ఆ డోలు కొట్టాలి అటు అవి తాళాలు కొట్టాలి ఆయన అందుకున్న ఉడుగు మీరు అందుకోవాలి నిజంగా అన్న ఏమైనా అనుకుంటారా మీరు అందుకోవాలి ఏమంటారు ఆడ అనుకునే లోపల కొంచెం మారిపోతుంది ఇప్పుడు ఆయన బావుడు బంద్ కాగానే నేను అందుకుంటా ఉంటాను వెంటనే అనుకోవాలి వాటి కొరసి అందుకోవాలి అందుకోవాలి మీరు ఎంతమంది ఉంటారు డోలు కొట్టోళ్ళు డోలు కొట్టాలి ఇప్పుడు అంటే ఒక పండగకు పోతే పండుగ పోతే 2-3 ఉంటాం 2-3 పెద్ద పండుగ అంటే పెద్ద పండుగ 20 మంది ఉంటారు గట్టిగా అంటే ఇక పాటలు పాడుకుంటా పట్నాలు వేసుకుంటా గజ్జలు కట్టుకొని ఎగురుకుంటా పోతాం మీరు ఇట్లా డాన్సులు చేస్తారా ప్రోగ్రామ్ ఉంటుంది మాది డోలు కొట్టుకుంటా ఎగురుకుంటా ఇట్లా ఎక్కుతాం మీసులు ఎక్కుతాం మొత్తం ఇక పిరియడ్ అవి మీదికి ఎక్కి డోలు విన్యాసాలు కూడా చేస్తుంటాం డోలు పెద్ద పెద్ద పండుగలు పెద్ద పండుగ మామూలుగా ఇళ్ళలో పిలుచుకుంటే ఆరుగురం పోతాం ఆరుగురం ఒక్కసారికే దద్దరు వెళ్ళిపోతుంది 6 డప్పులు అంటే 6 డోళ్ళు అంటే అసలు మామూలు విషయం కాదు రెండే డోళ్ళు కొడతాము ఒక 2 గజ్జల లాగులు వేసుకుంటారు అదే పోతరాజులు ఒకళ్ళు తాళం కొడతారు ఒకళ్ళు భారతిస్తారు ఈ 6 మెంబర్స్ కు సరిపోయింది ఒక టీం అన్నట్టు ఒక టీం అంటే ఒక నెలలో ఒక 5-6 పండుగలు 7 పండుగలు ఉంటాయి ఎక్కువ ఉంటాయి 10-12-15 దాకా ఉంటాయి 15 దాకా ఉంటాయి ఈయనతోనే మీకు ఉపాధి అంటే ఇక సారే కాక ఏసుట్లో ఆయన పోతే మీరు ఆయనతో పోతారు అంతే మనకు మరి అవుతుందా వర్కౌట్ అవుతుందా దానికి ఏం లేదు కదా దేవుడి దేవాల మల్లన్న స్వామి ఎల్లమ్మ పర్లేదు బాగానే ఉంది మరి సారే కాక అజయ్ అన్న బాలన్న మరి మా కోసం మచ్చుడు చాలా గ్రేటు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించేందుకు మందుగల శనార్థి మీ ఇద్దరు కూడా శనార్థి మీ డోలు సప్పులు మీ ఒగ్గు మాటలు పాటలు వామ్మో అసలు నాకే సిగం వచ్చినట్టు అవుతున్నది అట్లా వాడిర్రు నిజంగా సరే కాక నిజంగా శనార్థి అబ్బా ఎందుకంటే ఆ మల్లన్న ఇప్పుడు మామూలు విషయం కాదు అసలు మీరు లేపుతున్నారు ఆయన ఎట్లా వాడుతున్నారు అసలు మరి గిది ఇయ్యాలటి ముచ్చట తెలంగాణ జానపదం ధూమ్ ధాంగా చేసిరు చూసిగా సారే కాక మళ్ళీ టీము బాలన్న మరి అజయ్ అన్న కూడా తీసిమార్కంగా మరి ఇలా పాటలు పాడిరు మళ్ళీ డోల్ అయితే ఎర్రగా తీసిరు మరి గిది ఇయ్యాలటి ముచ్చట మరి మళ్ళొక ఎపిసోడ్తో మళ్ళీ కలిసా గప్పదాకా చూస్తూనే ఉంటారు ప్రైమ్ 9.